పెహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఈ ఉగ్రదాడి తరువాత మేము ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుతాం అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ గారు వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ ఆ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని, అందులో భాగంగానే రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఉగ్రదాడి మీద ఇప్పుడు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలకు సిద్ధమైంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పెహల్గాం ఉగ్రదాడి జరిగి ఈ రోజుకి 12 రోజులు దాటింది సార్. భారత ప్రజలైతే నిజంగా ప్రతీకార దాడిని కోరుకుంటూ ఉన్నారు. గతంలో పుల్వామా ఘటనకి భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్స్ చేసిందో ఈసారి కూడా ఈ ఉగ్రదాడిలో అసూలు బాసిన వారు ఎవరైతే ఉన్నారో అమరులు, వారికి న్యాయం జరగాల్సిందే. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను, ఉగ్రవాద సంస్థలను వెనక నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కి మనం తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ కూడా భారత జాతి మొత్తం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారత రక్షణ శాఖ మంత్రి ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఏంటి సార్, దీన్ని ఏ రకంగా చూడొచ్చు? నిజంగా భారత్ ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడికి పాల్పడబోతుందా అంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, 12 రోజుల క్రితం జరిగినటువంటి ఈ పహల్గాం ఘటన నిజంగా భారతీయ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చింది. సహజంగానే ప్రజలందరూ కూడా దీనికి తగ్గ గుణపాఠం పాకిస్తాన్కి నేర్పాలి. ఎన్నాళ్ళు ఈ విధంగా సామాన్య ప్రజలు కావచ్చు, లేకపోతే సైనికులు కావచ్చు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మనకి నష్టం, ఒక విధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అన్నీ జరుగుతున్నాయి. దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టకపోతే, ఇదే కంటిన్యూ అవుతే మనం ఏదో శాంతి దేశమే కానీ చేతగాని దేశం కింద బయట కనపడుతుంది, అది కరెక్ట్ కాదనేటువంటి ఆగ్రహవేశాలు మొత్తం దేశం అంతా వచ్చినాయి. సరే, మీరు ఇందాక మాట్లాడినట్టు గతంలో పుల్వామా దాడి జరిగింది కావచ్చు, మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం అంటే గతంలో అంత ఇమ్మీడియట్గా మనం రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే, ఏదో హడావిడిగా భారతదేశ ప్రజలను సంతృప్తిపరచడానికి ఒక సర్జికల్ స్ట్రైకో ఇంకోటి కాకుండా ఈసారి దీర్ఘకాలిక దృష్టితో ఆలోచిస్తుంది భారతదేశం. అంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. అందుకనే మొట్టమొదటిగా ఏం చేసింది, సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాటర్ ఎక్కడెక్కడ ఆపాలో ఏంటి, ఆ వాటర్ని ఏ విధంగా మళ్లించి అక్కడ ఆనకట్టలు కట్టి భారతదేశానికి పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అన్న దాని మీద ఒకటి. దాని మీద పెద్దగా ప్రయోజనం లేకపోయినా కొంత ప్రభావం పాకిస్తాన్ మీద పడుతుంది. 100% తర్వాత భారతీయ ఎగుమతులు దిగుమతులు బ్యాన్ చేసింది. అది చాలా పెద్ద దెబ్బ. ఎగ్జాక్ట్లీ, చాలా పెద్ద దెబ్బ. ఇప్పుడు ఒక్కసారి కొడితే 2 రోజు మర్చిపోతాడు, కానీ ఈ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే కృష్ణ గారు, పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి అనేక రకాలైన ఉత్పత్తులు, డేట్స్ అని, కొన్ని ఫ్రూట్స్ అని, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాక్ సాల్ట్. భారతదేశంలో ఉపయోగించే ఆ రాక్ సాల్ట్ అంటారు కదా, అది 99% మన పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. దాని తర్వాత ఇంకోటి మేజర్ ఇంపార్టెంట్ అంటే సిమెంట్. ఆ చీప్ సిమెంట్ అక్కడ పాకిస్తాన్లో. అందుకని ఎప్పుడైతే భారతదేశ నిర్మాణ రంగం బాగా బలిష్టంగా పెరుగుతుందో దానికి తగ్గట్టుగా అక్కడి నుంచి తక్కువ ధరలతో మనం ఇంపోర్ట్ చేసుకుంటారు. మీకు బోర్డర్లో ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా అది. అంటే ఏడాదికి అప్రాక్సిమేట్గా ఒక 50 కోట్ల డాలర్లు మనకి ఇంపోర్ట్స్ అవుతున్నాయి. మన భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఇంచుమించు 500 కోట్ల డాలర్లు ఎగుమతులు అవుతున్నాయి. అవి ఫ్రూట్స్ లాంటివి కావచ్చు, లేకపోతే ఎక్కువగా మందులు, మెడిసిన్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా అవుతున్నాయి. దాంతో వాళ్ళకి చాలా దారుణమైన దెబ్బ తగలబోతుంది. ఒకటి, దీనికి ప్లాన్ చేసి ఇప్పుడు ఇందాక నాకు తెలిసిన వార్త ప్రకారం డైరెక్ట్గా భారతదేశం ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి బ్యాన్ చేసింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇండోనేషియా నుంచి, శ్రీలంక నుంచి, లేకపోతే అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ కంట్రీస్ నుంచి కావచ్చు, తర్వాత ఏమో మలేషియా నుంచి, సింగపూర్, ఆ కంట్రీస్ నుంచి, అటునుంచి మన భారతదేశంలోకి ఎంట్రీ అయ్యేలాగా దొంగదారిలోకి భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసేటటువంటి ప్లాన్ కూడా చేసింది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని మీద కూడా నిఘా వర్గాలు దృష్టి పెట్టి మొత్తం అన్ని చోట్ల బోర్డర్లు అన్నిటి కూడా చెకింగ్లు మొదలుపెట్టినాయి. నేనేమంటున్నానంటే, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఈ 2 రోజులు బట్టి మీరు అన్నట్టు రక్షణ శాఖ మంత్రి గారు మాట్లాడటమే కాకుండా ప్రధానమంత్రి గారు రోజుకొకళ్ళతోటి త్రివిధ దళాలతోటి సమావేశాలు అవ్వడం,
వాయుసేనతోటి నౌకాసేనతోటి మిలిటరీ అధికారులతోటి రోజుకు ఒకరితోటి దీర్ఘాలు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ పాయింట్స్ ఉంటాయి అన్నీ కూడా ఒక యుద్ధ ప్రణాళిక ఏంటి అనేది ఒక రచిస్తున్నారు. దీంతో పాటు మనం ఏం చేస్తున్నామంటే దౌత్యపరంగా కూడా బయట ప్రపంచ దేశాల మద్దతు కూడా మనం కూడగట్టుకుంటున్నాం. ఆల్రెడీ జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రిటన్ కానీ, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సపోర్టివ్గా మాట్లాడుతున్నాయి. అదే పాకిస్తాన్ ఏమో వాళ్ళకి సంబంధించినటువంటి చైనా కావచ్చు, లేదా టర్కీకి సంబంధించినటువంటి నౌక కూడా పాకిస్తాన్ జలాల దగ్గరికి వచ్చిందని చెప్పంటున్నారు. అంటే ఆ కంట్రీకి సంబంధించి మద్దతు ఎవరు చెప్తారో ఆ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. కాకపోతే ఏంటంటే దీని వెనకాల కూడా అంటే సపోర్ట్ చేయడానికి కూడా ఆయుధ వ్యాపారాలు అలా వ్యాపారం తత్వం కూడా ఉంటుంది కదా. ఇవన్నీ నేనేమంటున్నానంటే సార్, మొత్తానికి దీంతో పాటు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఉగ్రవాదులకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, ముస్లిం సమాజం మీద కాదు. ముస్లిం సమాజం యొక్క మద్దతు కూడా మనకు కావాలి. ఓకే, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మద్దతు కూడా మనకు కావాలి. మనం వ్యతిరేకంగా పోరాడుతున్నది ఇస్లామిక్ టెర్రరిజం మీద, భారతీయ ముస్లిం సమాజం మీద కాదు అనేటువంటిది కూడా మన ప్రజలకి చక్కటి సందేశం కూడా ఇవ్వాలి. అది చేస్తుంది భారత ప్రభుత్వం. మనకి వాళ్ళతో వ్యతిరేకం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎటువంటి మనకి వ్యతిరేకత లేదు అనేటువంటి ఉద్దేశంతో. అందుకనే పక్క నుంచి సిఏఏ బిల్లు కానీ, ఎన్ఆర్సీ కానీ, వీటన్నిటిని కూడా పకడ్బందీగా అవలంబించేటువంటి విధానాలతోటి అంటే ఒక రకంగా అంటే ఏమవుతుందంటే కృష్ణ గారు, మనం అంత మాట్లాడుకున్నా ఎప్పుడైతే ఆ దాడి జరిగిందో ఇక్కడ కొంతమంది ఉంటారు కదా, ముస్లిం సమాజం మీద వ్యతిరేకతంగా కొంతమంది కామెంట్స్ వస్తాయి. ముస్లిం సమాజం కూడా ఇక్కడ కొంచెం అభద్రతా భావంతో ఉన్న ఫీలింగ్స్ వస్తాయి. అది రాకుండా ఉండడానికి చేయవలసిన ప్రయత్నం ఈరోజు భారత ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అంటే కృష్ణ గారు యాక్చువల్గా సయ్యద్ కుతుబ్ దాదాపు ఇంచుమించు 1906, 1908 ఆడు అంతకు ముందు వరకు కూడా ఇస్లాంలో ఎటువంటిది ఉంటుంది తెలుసండి సరే, హత్య కానీ ఆత్మహత్య కానీ అత్యంత పెద్ద పాపం, నేరం అనేటువంటిది ఇస్లామిజంలో ఉండేది. అవును, అది లేదు. గత 100 సంవత్సరాల నుంచి ఆ సయ్యద్ కుతుబ్ అన్నవాడు ద్వారా అంటే ఒకే దేవుణ్ణి పూజించాలి, అదేవిధంగా ఆ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరలాలి, దాని గురించి ఇటువంటి త్యాగాలకైనా సిద్ధపడాలి అనేటువంటిది ఒక మత ఛాందస్వాదం రగిల్చాడు. అక్కడి నుంచి వచ్చింది కర్మ మనకి. అంతకుముందు లేదు ఇది. ఓకే, అయితే దాన్ని ఒక 5% ఉంటారండి. ఆ 5% టెర్రరిజం, ఆ మతోన్మాదులు మిగతా 95% సమాజాన్ని చిన్నభిన్నం చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా మామూలుగా ముస్లిం సమాజంలో కూడా మీలాగా నాలాగే మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనుకునే వాళ్ళే. ఈ 5% వలన వచ్చిన ఇబ్బంది ఈరోజు సమాజంలో చిన్నభిన్నం అవుతుంది. అందుకని చాలా దీర్ఘకాలిక ప్రణాళికతో ఈరోజు మోదీ గవర్నమెంట్ హడావుడిగా కాకుండా ప్రజల భావోద్వేగాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇమ్మీడియట్గా వెళ్ళి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేసేయాలని ఉంటుంది. అది మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఒక 5 గంటల్లో చాలు లేపడేస్తాం. అది కాదు, దాని పర్యవసనాలు కూడా మనం ఆలోచించాలి. ఓకే, ఆర్థికంగా మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు. భారత ప్రజల మీద ఇప్పుడు యుద్ధం వచ్చిందంటే ఏమవుతుందంటే దాని ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద ఉంటుంది. కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి. అదంతా కూడా ట్యాక్సుల రూపాయన ప్రజల మీద భారం వేయాలి, ఊరికే రాదు కదా. వెంటనే అది చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకుంటూ ప్రపంచ దేశాల మద్దతుతో కూడా తీసుకుంటా, అదేవిధంగా చాలా వ్యూహాత్మకంగా జలాల విషయంలో యుద్ధం కావచ్చు, లేకపోతే దౌత్యపరంగా యుద్ధం కావచ్చు, ఈ ట్రేడ్ వార్ ఎగుమతులు దిగుమతులు రద్దు చేయడం కావచ్చు, అదేవిధంగా దొంగ దెబ్బ కొట్టడానికి ఏదైతే ఇతర మార్గాలు ఎంచుకుందో పాకిస్తాన్ని అవన్నీ క్లోజ్ చేయడం కావచ్చు, అక్రమ వలసదారులు భారతదేశంలోకి రాకుండా చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, చాలా దీర్ఘకాలిక ప్రణాళికతో ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి ఒక పక్క నుంచి త్రివిధ దళాలతో చర్చలు చేసిన నేను ఏమనుకుంటున్నానంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇది ఇప్పుడు రేపా ఎల్లుండా అనేది ఏంటంటే కాకుండా వాళ్ళు చాలా ప్లాన్డ్గా కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. ఖచ్చితంగా ఈసారి మాత్రం పాకిస్తాన్ కోలుకొని దెబ్బ మాత్రం భారతదేశం చేస్తుంది, దాని తగ్గట్టుగా అడుగులు వేస్తుంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.